అండి ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పేది ఏమిటంటే కుటుంబం పచ్చగా ఆనందంగా ఐశ్వర్యాలతో నలుగురిలో మనం అభిమాన ఆప్యాయత ఉండాలంటే ముందు కుటుంబంలో శుద్ధి శుభ్రత ఉండాలి. ఒక్కొక్కరు ఏమనుకుంటారంటే మన ముందు పైకి వచ్చి పెద్ద పూజారి అయిపోయాడు అనుకుంటారు. అర్థమైందా? అలాంటి వాళ్ళు ఎప్పుడూ కూడా దైవ శక్తిని నేను నమ్ముకున్నాను. నన్ను వేళాకోళం చేసిన వాళ్ళు దెబ్బైపోయారు. మీలో ఎవరైనా తెలివిగల వాళ్ళు ఉంటే నాకు ఫోన్ చేయండి, రండి, నేను తీసుకెళ్తా. వాళ్ళు దెబ్బతిన్నారో చూపిస్తా. ఓకేనా? ఇప్పుడు నా కూతురే ఉందండి, డాక్టర్ చదివింది. చిన్నప్పుడు ఆడ రాసుకుంటుంది. అర్థమైందా? తర్వాత డాక్టర్ అయింది. ప్రాణాలు గుండెలు కోసి బాడీలు కోసి ఆపరేషన్ చేసే వాళ్ళు అవుతారు. మరి వాళ్ళని అనరు ఎందుకొని అనలేరు. ఒకటి మాస్టర్ ఉన్నాడు, ఆయన చదువుకొని ఒక పండితుడు అయిపోతాడు. మనం మన పిల్లల్ని పంపిస్తే వాళ్ళకి విద్యారమణ విముడతారనమాట మన బుర్రలో. మరి వాళ్ళని ఎందుకు అనరు? ఎప్పుడు కూడా ఒక మంచి చేసేవాడిని సులకనగా చూస్తే ఆ సులకన చేపించుకున్న మనిషి ఇప్పుడు నన్నే అన్నారండి, నేను నా కన్నీరు ఏంటి నాయన నేను ఎంత పూజ చేస్తున్నాడు అంటున్నారన్నా అనుకోండి, ఆ ఘోష అనేది ఆ భగవంతుడు ఆలోచిస్తాడు. వాళ్ళ మీదకి ఒక శాపం అనేది అని పోతం జరిగిద్ది. తెలుసా? ఇవాళ ఇవన్నీ పట్టించుకోరండి. కాళ్ళు చేతులు పడిపోయాక తీసుకుంటారు చూసా మంచంలో, అప్పుడు తెలుసుద్ది అమ్మా అని. 2 చేతులు నెత్తిగా పెట్టుకోవాల్సింది ఇప్పుడు పెట్టుకోవాలి నోరు మూత మీద. ఒకటి గుర్తుంచుకోండి, కాళ్ళు చేతులు పడిపోయి నెత్తి చెప్పి అయ్యో రామయ్య, కృష్ణయ్య, అల్లా, ఈశ్వర, దుర్గమ్మ ఎవరు కాపాడరు. ముందే నేను చెప్పేది వినండి. పెద్దోళ్ళు నన్ను ఫోన్ చేసి అడిగినప్పుడు నేను ఇదే చెప్తా. ఇట్ట ఫోన్లో చెప్పను, నన్ను పిలవండి, వస్తా, ఎక్కడికైనా వస్తా నేను. ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారండి భూమి మీద. తెలుసా? ఈ భూప్రపంచం మీద దేవుడికి ఇలువ లేకుండా చేస్తున్నారంటే అసలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక మంత్రం రానోళ్ళు ఇదే. ఏ మనిషినన్నా మీరు బాగు చేశారని చెప్పండి అని అన్నారు అనుకోండి, నా దగ్గర రండి, నేను చూపిస్తా, తీసుకెళ్తా. ఎంతోమంది కాపాడాను నేను. తెలుసా? ఎంతోమంది కాపాడా, ప్రాణాలు కాపాడా. ముందు భగవంతుడు, తర్వాత డాక్టర్ అలిం కానప్పుడు ఏదన్నా మాలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అంతేగాని ప్రతి ఒక్కటి కూడా చేయాలి. అబ్బో మా ముందు పెరిగాడేగా, మీ ముందు పెరిగితే వాడు విద్యగాడు ఎవడా చెప్పు? ఇంత బుడ్డవాడు చిన్నప్పటి నుంచే గురువు నేర్చుకుంటే బోయేవాడు అయిపోతాడు. షూట్ పెట్టి కొట్టాడంటే పడిపోద్ది. పిట్ట కానీ, జింక కానీ, సింహం కానీ, ఏదైనా సరే. అలాగే ఒక్కొక్క మనిషికి 4 అంశాలు. ఒక అంశలో సన్నాసి, ఒక అంశలో సంసారి, ఒక అంశలో పూజారి, ఒక అంశలో క్లోజ్, వెళ్ళిపోవడమే. ఇది తెలుసుకోండి. నా అడ్రస్ ఏంటో తెలుసా? కర్ణాటక నుంచి ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు. మాది ఆంధ్ర, అంటే మంగళగిరి, గుంటూరు జిల్లా, ఎర్రబాలెం మండలం. ఇంకొక అడ్రస్ చెప్తానండి, కృష్ణా జిల్లా, ఎర్రబాలెం, మంగళగిరి మండలం. మీరు ఎటు వచ్చినా నన్ను కలుసుకోవచ్చు. నా వీడియో నా ఫోన్ నెంబర్ ఎవరైనా చేయండి. ప్రతి ఒక్కరు కూడా మీకోసమేనాయనా ఇంత ప్రాధాన్యపడి నేను చేసేది. నేనేం వెతికాలని వెళ్ళేటప్పుడు ఈ ఇల్లు నాది కాదు, ఇది కూడా నాది కాదండి. ఈ కాసేపే ఆటకి ఇది ఒక ఆట, విధి ఆట. చూసారా నెమలు పింఛమేంటి, ఈ పూసలేంటి, ఇది ఒక శక్తి మహిమ. ఈ పూసకుండే మహిమ ఎలాంటిదంటే అంత ఫుల్ పవర్ ఉంటుంది అన్నమాట. అన్నీ మీకు విమర్శలు చెప్పకూడదు, ఇక్కడికి వస్తే అన్నీ తెలియపరుస్తాం. ఓకేనా? మీ కుటుంబం ఎవరన్నా బాగా ఆరోగ్యాలతో ఉన్నవాళ్ళు ఇప్పుడు బాధపడిపోతున్నారా అనారోగ్యాలతో, నాకు ఫోన్ చేయండి. అసలు ఏంటో చూసి చెప్తాను. వాళ్ళని పైకి లేపే శక్తి నా దగ్గర ఉంది. జై నాగు ఓం భగవతి నమః.